किसान भाई हो, हमारे SC ST के भाई हो या हमारे OBC वर्ग के लोग हो, सबसे उन्होंने जो वादा किया, चाहे किसान भाइयों के लिए 15,000 राइट टू भरोसा का वादा हो, चाहे हमारे SC ST भाइयों के लिए अंबेडकर अभय स्तंभ को, चाहे इंदिरा के नाम पर जो आवास योजना लाने की बात थी, उन सभी चीजों को हमेशा कांग्रेस ने धोखा दिया जनता को। जो वादा किया वो 2 साल से उन वादों पर कोई भी आगे बढ़ने का काम नहीं करना स्पष्ट रूप से दिखाता है कि कांग्रेस की निकम्मी सरकार यहाँ पर चल रही है। మిత్రులారా, కేవలం మహిళలు మాత్రమే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా రైతులు, బడుగు బలహీన వర్గాలైనటువంటి SC ST OBCలు కూడా ఏ రకంగా దగా చేస్తూ ఉన్నదో, ఏ రకంగా మోసం చేస్తున్నదో, ఎన్నికల మీద ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా తుంగలో తొక్కేసి రైతులకేమన్నారు, రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేకపోయినారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రకంగా అనేక రకాలుగా వాగ్దానాలు చేసి SCలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు, ఆదివాసీలను మోసం చేశారు. ఈ మోసం చేసినటువంటి పార్టీకు మనం తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ వర్గాలకు న్యాయం చేయాలంటే భారతీయ జనతా పార్టీ రావాలనేటువంటి ఒక ఆలోచనతో మనం పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. जहां एक और BRS की सरकार गई और कांग्रेस आई, पर कमीशन राज और माफिया राज बंद नहीं हुआ। हम कह सकते हैं ये कांग्रेस की नहीं, कमीशन की सरकार चल रही है, जिसमें हर जगह वसूली और वसूली हो रहा है। हम इसलिए ये जो टैक्स वसूलने का काम राहुल और रेवंत रेड्डी की सरकार करती है जनता से, उस टैक्स के खिलाफ उस पूरे तरह से जो ये हफ्ता वसूली, कमीशन वसूली का जो खेल चल रहा है, इस खेल के खिलाफ हम इस चुनावी लड़ाई में जनता के बीच में जाएंगे। మిత్రులారా, BRS ప్రభుత్వం పోయింది, ప్రజలు వాటిని తిరస్కరించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ కాంగ్రెస్ అంటే కమిషన్ రాజు, ల్యాండ్ మాఫియా, ఆ రకంగా దోపిడీ, ఈ రకంగా జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలి. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మరి ఈ రోజు చర్చనీయాంశం అంశం ఏంటంటే RR ట్యాక్స్. RR ట్యాక్స్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి మరి రౌండ్ ట్యాక్స్. ఏ రకంగా ఇవాళ కమిషన్ల పేరు మీద మరి పనులు కావాలన్నా లేదా బిల్లులు కావాలన్నా కమిషన్లు వసూలు చేసేటువంటి ఈ ప్రభుత్వానికి ఈ రోజు ఎన్నికల ద్వారా వారికి నూకలు చెల్లించాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రజలు సమాయత్తం చేసి ఈ కమిషన్ ప్రభుత్వాన్ని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకుటితో పెళ్లికి వేయాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. आज जहां एक और नरेंद्र मोदी की सरकार तेलंगाना के जनता के प्रति प्रतिबद्ध होकर यहां के विकास की चिंता कर रही है, चाहे रेलवे में हेतु रिकॉर्ड 5,454 करोड़ की योजना देना, चाहे हैदराबाद पुणे, हैदराबाद बेंगलोर, हैदराबाद चेन्नई हाई स्पीड कॉरिडोर की घोषणा अभी बजट में हुई है। ये स्पष्ट रूप से दिखाता है कि नरेंद्र मोदी के दिल में तेलंगाना की जनता का जो प्यार है वो आज भी उनके लिए विकास का परिचायक बनता है। आज माननीय प्रधानमंत्री जी ने जब राष्ट्रीय हल्दी बोर्ड की घोषणा की तो आज इसका उद्घाटन भी हो गया। यानी मोदी जी जो कहते हैं वो करके दिखाते हैं। आज 2 इंडस्ट्रियल कॉरिडोर, चाहे हैदराबाद नागपुर हो, हैदराबाद वारंगल हो, इसका आगे बात बढ़ाना कहीं न कहीं दिखता है कि नरेंद्र मोदी जी और केंद्र की सरकार पूरी तरह से तेलंगाना की जनता के साथ खड़ी है। हम इस विकास की कड़ी में और आगे लेके जाएंगे और जनता को विश्वास दिलाना चाहते हैं आपके माध्यम से कि तेलंगाना के लोगों ने जिस प्रकार से भाजपा को प्यार दिया है, स्नेह दिया है, भाजपा उसका कर्जदार है। हम पूरी तरह से इसके विकास के प्रति संकल्पित है, प्रतिबद्ध है। మిత్రులారా, ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ముఖ్యంగా మోదీ గారు తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ప్రేమ మమకారం వల్ల అనేకమైనటువంటి మరి నిధులు మంజూరు చేస్తా ఉంటే వారు ఈ రోజు కూని రాగాలు తెలుస్తూ ఉన్నారు. కేవలం రికార్డు స్థాయిలోనే రైల్వే
గతంలో ఏనాడు లేని విధంగా 5,454 కోట్లు కేటాయిస్తే మరి ఈ రోజు అదే రైల్వేకి సంబంధించి హై స్పీడ్ మరి కారిడార్లు హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై ఈ రకంగా 7 హై స్పీడ్ మరి రోడ్ కారిడార్లలో 3 తెలంగాణకి ఇచ్చిందంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి మమకారం. ఈ రోజు ఫార్మా రంగం కానివ్వండి, పారిశ్రామిక రంగం కానివ్వండి, చివరికి నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాట్లు కానివ్వండి, మెగా టెక్స్టైల్స్ ఏర్పాటు విషయంలో కానివ్వండి, ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్లు హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్, అదే రకంగా హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడారు ఏ రకంగా నిర్మాణం కొనసాగుతున్నదో ఈ రకంగా అభివృద్ధి ఇంకా వేగంగా ముందుకు సాగాలంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల ఏదైతే ఈ రోజు చిత్తశుద్ధిలో వేగుతుందో అది కొనసాగాలంటే మీ ఆశీర్వాదాలు, మీ మద్దతు కూడా ఇవాళ మోదీ గారికి అవసరమనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ हमें अपने नेतृत्वकर्ता नरेंद्र मोदी जी पे गर्व है कि आज विश्व की सारी ताकतें भारत से दोस्ती करना चाहती हैं। मदर ऑफ ऑल डील अभी यूरोपियन यूनियन के साथ और कल ही अमेरिका के साथ जिस प्रकार से अपने संबंध को उन्होंने कूटनीतिक तरीके से आगे बढ़ाते हुए फिर से उस ट्रेड डील को 18% पे लाने का जो काम माननीय प्रधानमंत्री जी ने किया है, मैं तेलंगाना की जनता की तरफ से और तेलंगाना के लोगों की तरफ से माननीय प्रधानमंत्री जी का आभार व्यक्त करता हूं, अभिनंदन करता हूं। मित्रों, हम चुनाव के समय पे उपस्थित हुए हैं। मैंने देखा है किस प्रकार से 2023 के चुनाव में आप लोगों ने जो मेहनत और परिश्रम किया और 2024 के चुनाव में उसको दुगुना करते हुए 35% वोट आपने भाजपा के लिए लाया था। लेकिन मित्रों, यहां से लड़ाई और आगे जानी है। हम लोग आप सभी कार्यकर्ताओं से, अपने बूथ के प्रमुखों से यही आग्रह करने आए हैं